నమస్కారం నేను మీ జీవిత జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి డాక్టర్ ఎం విజేందర్ యాదవ్ మరియు డాక్టర్ సోలపోకుల స్వాములు వచ్చే నెల 6వ తారీఖున హన్మకొండలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబోయే 11వ తెలంగాణ స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ కొరకై కల్వకుర్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైదానంలో నిర్వహించారు. దాదాపు 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోకుల స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలపోగుల స్వాములు పోలే అంజయ్య, ప్రసాద్, బాలయ్య, రాజేందర్, మల్లేష్, సుభాషిణి, రాజు, సురేష్, ప్రేమ్ సాగర్, వెంకటేష్, కుర్మస్వామి, రామచంద్రుడు, స్వాతి, రాధిక, మల్లయ్య, భాస్కర్, లక్ష్మి, రాజేందర్ రెడ్డి, నర్మదలతో పాటు మాజీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్రతో చరిత్ర సృష్టించామంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 3.03 లక్షల మంది ఈ ఈవెంట్ లో పాల్గొన్నారని, 2.45 కోట్ల మంది యోగాంధ్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 1.80 కోట్ల మంది యోగాంధ్ర సర్టిఫికెట్ ని అర్హత సాధించారని, యోగతో 2 గిన్నీస్ రికార్డులు సాధించామని, ప్రజల్లో చైతన్యం ఉండబట్టే యోగాంధ్ర విజయం అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో స్వచ్ఛ భారత్ కమిషన్, స్వచ్ఛ సంరక్షణ, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాల పురోగతిపై ఎంపీడీఓలు, ఎంఈఓలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని కోరారు. కల్వకుర్తి ఇళ్లలోని తడి, పొడి చెత్త వేరువేరుగా చేసి మున్సిపాలిటీకి అందజేయాలని కమిషనర్ మొహమ్మద్ షేక్ పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా డిఆర్సీ సమావేశంలో మహిళా సంఘాలకు, శానిటరీ సిబ్బందికి చెత్త నిర్వహణపై సూచనలు చేశారు. మున్సిపాలిటీని శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.